హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు టియానోస్ కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ చేపల పులుసు అండి. మా మమ్మీ ఎలా తయారు చేస్తారో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో మాత్రం తప్పకుండా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కేజీ చేపలు తీసుకున్నానండి. కల్లుపుతో క్లీన్ చేసేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోద్ది. ఇలా వైట్గా చక్కగా వద్దండి. ఇలా మీడియం సైజు ఇంత టమాటా అండి. ఆ టమాటాని మొత్తం కూడా ప్యూరీ చేసేసి పెట్టేసుకున్నాను. 3 ఆనియన్స్ అండి. చింతపండు అంతా కూడా 10 నిమిషాల ముందుగానే ఈ విధంగా నానబెట్టుకున్న చింతపండు అండి. నిమ్మకాయ అంత సైజు. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఈ మెంతులు వేయటం వల్ల చేపల పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క, అలా చెప్పిన దినుసులన్నీ కూడా ప్యాన్లో వేసేసుకోండి. వేయించుకున్న దినుసులన్నీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేస్తాను. మిక్సీ జార్లో వేసేసిన వెంటనే కూడా ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తగా చేసేసుకొని పౌడర్గా చేసుకొని పెట్టేసుకోండి. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా కాయిపోయింది. కాయిపోయిన వెంటనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకుందాం. ఉల్లిపాయ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తాను. ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయిపోయిన వెంటనే పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ టమాటాలో కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. కేజీకి మనకి 4 టేబుల్ స్పూన్ కారం పడుతుంది. మొత్తం చింతపండు అంతా కూడా ఇలా పిసికేసేసుకొని ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకోవడం వల్ల ఈ పిప్పు ఇదంతా కూడా చక్కగా మంచిగా సపరేట్ అయిపోద్దండి. ఇలాగా చింతపండు అంతా వేసేసుకున్న వెంటనే కూడా ఇప్పుడు మొత్తం కూడా ఇదంతా మసాలా అంతా కూడా బాగా కలుపుకుందాం. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుంది. ఉల్లిపాయ చూసుకొని వేసుకోవాలి. అంతా కూడా బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ మసాలా ఎగిరించేసుకోవాలండి. ఎంత కూడా బాగా చిక్కపడిపోయింది, చూస్తున్నారు కదా. ఇలా చిక్కపడిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాం. చేపల పులుసులో కరివేపాకు వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. చేప ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటి కొద్దిగా సపరేట్ అంతా కూడా ఈ చేపలకి బాగా పట్టించేసేయాలి. ఇలా ముందుగానే పట్టించేసేయాలండి. తర్వాత ఏమవుతుందంటే ఇంకా మనం చేపలు కదుపుతాకు ఉండదు. ఇంకా ఇదిగోండి ఇలా కలిపేసేసిన వెంటనే కూడా ఇదంతా పట్టించేసాం కదా మసాలా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం అండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ వరకు కూడా ఇలాగే మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. కొద్దిగా మగ్గిపోయిన వెంటనే కూడా అప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకుందాం. 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. వెంటనే కూడా ఇప్పుడు మనం కలుపుకుందాము. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఒక 3 మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకుందాం. ఓపెన్ చేద్దాం అండి మూత. అదిగోండి ఉడుకుతుంది. చేప ముక్క కలర్ కూడా చేంజ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్ పట్టుకున్న మసాలా పౌడర్ ఇప్పుడు వేసుకోవాలి. మసాలా పౌడర్ అంతా వేసేసుకుందాం. మసాలా పౌడర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను ఇక్కడ 6 లేక 7 పచ్చిమిర్చి, చిన్న పచ్చిమిర్చి అండి. స్ప్రింగ్ ఆనియన్స్ నా దగ్గర కొద్దిగా ఉన్నాయండి. మా చెట్టుకి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా చిన్న పీసెస్ కట్ చేసేసుకొని వేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీర అంటే మా చెట్టు చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది. అన్నీ వేసాం కదండి. ఇప్పుడు కొద్దిగా ఒక 2 మినిట్స్ వరకు కూడా దీన్ని ఈ విధంగానే మగ్గించేసుకోవాలి. ఇంకా చిక్కపడిపోతే చాలండి. ఇది ఇంకా చల్లారిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ చిక్కపడిపోతుంది. ఈ టైంలోనే ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం. ఓపెన్ చేసేద్దాం. గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మా ఇంట్లో మా మమ్మీ తయారు చేసే చేపల పులుసు ఈ విధంగా తయారు చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈరోజు నేను మీతో షేర్ చేశాను. తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.